హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అత్తమ్మ వాళ్ళ ఊరు వచ్చాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కొత్తిమీర పుదీనాతో పచ్చడి చేయబోతున్నాను. అది నిల్వ పచ్చడి. మనకి ఖచ్చితంగా 1 మంత్ నిల్వ ఉంటుంది పచ్చడి. ఇది నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి ఫ్రెండ్స్. ముందు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నేను ఒక గరిటె ఆయిల్ వేసుకున్నాను. దీంతో ఒకటి వేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ధనియాలు వేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక 10 వెల్లుల్లిపాయలు, ఒక 10 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. దీన్నంతా నేను ఫ్రై అయిన దాన్ని ఒక కంచంలో తీసేసాను. అందులో మళ్ళీ ఒక గరిటె ఆయిల్ వేసుకొని అందులోనే మనం ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను నేను. దాన్ని వేసి ఒక 3 టమాటాలు కూడా వేసుకొని చక్కగా మనం దగ్గరికి దీన్ని ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకొని మొత్తం మనం దీన్ని దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. మొత్తం దీని వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనకి ఆయిల్ తేలేలాగా మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. మధ్యలో చూసుకుంటూ. చూసారా, మనకి ఎంతో అవ్వదు, దగ్గరికి అయిపోయింది కదా. చూసారా, చక్కగా ఆయిల్ తేలుతుంది. రెండు కలిపి మనం మిక్సీ పట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇది పోపుల డబ్బా. ఇది మా అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చారు. పూర్వం ఇలాంటివి ఉండేవంటి ఇంట్లో. మనకి పోపులు కావాలంటే మొత్తం ఆల్ ఇందులోనే దొరికేస్తాయి. మనం దీంట్లో పోపులు వేసుకోవడానికి సిద్ధం చేసుకుందాం. నేను చక్కగా పేస్ట్ చేసేసుకున్నాను మొత్తం. దీంట్లో మనం ఎల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, కరివేపాకు వేసుకొని ఎండుమిరపకాయ వేసుకొని తాలింపు వేసుకుందాము. 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. మనం పోపుకి ఇది పచ్చడి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం కొంచెం మెంతులు వేసుకున్నాం కదా, ఒక 10 ఎల్లుల్లిపాయలు, కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. ఎండుమిరపకాయలు 2 వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు వేసుకొని చక్కగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, మొత్తం కొత్తిమీర పుదీనా పేస్ట్ మొత్తం పచ్చడి మొత్తం అందులో వేసేసుకొని మనం దగ్గరుంటూ చక్కగా దీన్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కొంచెం 1/2 స్పూను బెల్లం వేసుకోవాలి, ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇది. ఇప్పుడు మనం దీన్ని దీన్ని చూసుకొని చేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, మనకి కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? నాలాగే మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.